శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం నందు జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యం 7, వ్యయం 5, అవమానం 5గా ఉండనుంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ అష్టంలో గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యాపారంలో స్త్రీల భాగస్వామ్యం కలిసి వస్తుంది. కుటుంబపరమైన ఆర్థిక భారాన్ని భరించడానికి తగిన ఆర్థిక శక్తి కూడా తీసుకుంటారు. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నాము అన్న భావన మీ మనసుని కలవరపరుస్తుంది. ఎన్నో ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలే ప్రతిపాదికగా పెట్టుబడిగా శ్రమిస్తారు. సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పుకోదగిన విజయాలు నమోదు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో వినూత్నమైన వ్యూహాలతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఎక్కువగా డబ్బు లేకపోయినా గతమే బాగుంది అన్న భావన పదే పదే అనిపిస్తుంది. కర్కశమైన కాలానికి అందరూ ఒకటే అన్న భావన మీకు మింగుడు పడదు. మీ ముందు ఉన్న బాధ్యతలను, కఠినమైన సవాళ్లను ఆర్థికంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీరు చేసే ఉద్యోగంలో సంతృప్తి కలుగుతుంది. అవకాశాల కోసం నిర్వేక్షిస్తున్నారు. స్థిరాస్తులను అభివృద్ధి చేసేయడానికి బాల్యమిత్రులను కలిసి ఒక యూనిట్ను ఏర్పరచుకుంటారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, కుల, మత, వర్గ, ప్రాంతీయ విద్వేషాల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ప్రభావం చూపుతాయి. బంగారం, వెండి, ఇనుము, రాగి మొదలైన లోహపు వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, కులమత, వర్గ, ప్రాంతీయ విద్వేషాల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ప్రభావం చూపుతాయి. బంగారం, వెండి, ఇనుము, రాగి, స్టీలు మొదలైన లోహపు వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. బలమైన నమ్మకస్తులైన అనుచర జనం మీకు అన్ని విషయాల్లో అండదండగా ఉంటారు. వారి కోసం మీరు ఖర్చు పెట్టిన దానికన్నా 4 వంతులు లాభపడతారు. దూర ప్రాంతంలో ఉన్న ఆత్మీయులు, ఇతరులు పంపిన డబ్బుని అనుకూలమైన రంగాల్లో పెట్టుబడిగా పెడతారు. ఈ విషయాల్లో చాలామంది నష్టపోయినా మీరు నష్టపోరు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు, క్లబ్లు మొదలైన వాటి వలన మీకు తీవ్రమైన విమర్శలు వస్తాయి. వాటికి న్యాయపరమైన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మహోన్నతమైనటువంటి ఆశయాలు, పదవులు సాధించడానికి మహోన్నతమైన వ్యక్తులు సహకారమే అవసరం లేదని నిరూపిస్తారు. జనసామాన్యంలో సాధారణమైన వ్యక్తులను కూడదీసి సమిష్టిగా మహోన్నతమైన విజయాన్ని సాధిస్తారు. ఇది సమాజానికి, పేదవారికి, శ్రామిక, కర్షక, కార్మిక వర్గాలకు, చేతివృత్తి వారికి, సన్నకారు రైతులకు ఉపయోగపడుతుంది. అయితే కొద్దిపాటి ప్రాంతాలకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అవుతాయి. ఈ వర్గం ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరవు. వ్యవసాయదారులకు బాగుంది. వస్త్ర వ్యాపారులకు సాధారణంగా ఉంది. తనఖా వస్తువులను విడిపిస్తారు. కుటుంబ వ్యవహారాలు పట్టించుకోకుండా బయట అవసరమైన పనులకు తిరుగుతున్నారని మీపై ఆరోపణలు వస్తాయి. విందులు, వినోదాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విషయం బయట పొక్కుతుంది. ఈ పద్ధతిని మార్చుకోవాల్సిన పెద్దలు, వృద్ధులు గట్టిగా చెప్పవలసి వస్తుంది. సమాజానికి మేలు చేస్తూ సొంతానికి చెడు చేసుకుంటున్నాం అన్న వాస్తవాన్ని మీరు గ్రహిస్తారు. సమాజంలో జరిగే సంఘటనలకు కూడా ఎక్కువగానే ప్రతిఘటిస్తారు. ఇందువలన ఇతరులకు కొంత మేలు జరిగినా మీ బలహీనతను సొమ్ము చేసుకున్న వారు కూడా ఉంటారు. జాగ్రత్త వహించండి. అన్నిటికీ, ప్రతి విషయంలోనూ డబ్బుదే పైచేయి అవుతుంది. మానవీయ కోణమే కనపడుతుంది.
అలాంటి విషయాలు గ్రహించి కొన్ని సంఘటనల ద్వారా గ్రహించిన మీరు ఎంతో మనోవేదనకు చెందుతారు. ఆహార సంబంధమైన క్రమశిక్షణ చాలా అవసరం. శారీరక శ్రమకు మానసిక శ్రమకు ఒక హద్దు మీకు మీరే నిర్ణయించుకోండి. గ్రహస్థితి రీత్యా ఎక్కువగా మానసిక శారీరక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయడం జరిగింది. ఆస్తులు పంచుకునే విషయంలోనూ డబ్బులు పంచుకునే విషయంలోనూ సహోదర సహోదరి వర్గంలోనూ బయట వారితోనూ మీకు మీరుగా తగ్గి ఉంటారు. అధర్మాన్ని ధర్మం అని చెప్పి మీకు న్యాయబద్ధంగా మీకు రావాల్సిన హోదాకు బోధా పెట్టి అనూహ్యంగా ప్రవర్తించిన మీరు ఏమీ మాట్లాడరు. కాలమే అన్నిటికీ సమాధానమే చెప్తుందని వేదాని ధోరణి అవలంబిస్తారు. ఎంత వద్దనుకున్నా కాలానుకూలంగా కొన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోతాయి. స్నేహితుల కోసం బంధువుల కోసం సివిల్ క్రిమినల్ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి వారికన్నా మీరే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. చిల్లర విషయాలకు ఎక్కువగా దూరంగా ఉండే మీరే ఇంత చేదు బాధ్యతను ఎత్తిన వేసుకోవడం గ్రహ సంచార ఫలితమే. మీ గుడ్ విల్ను పరపతిని ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి మీ వాళ్ళను క్షేమంగా బయటకు తీసుకురాగలుగుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లు పనులు అమలు చేయలేక వారికి ఎదురు చెప్పలేక మానసిక సంఘర్షణకు గురవుతారు. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి మీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తీస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులకు ప్రేమ వివాహాలు ఎగతాళి పంచాయతీలు అవుతాయి. కొంతమందికి పురిట్లోనే సంధి కోరుతుంది. విడాకులకు సంబంధించిన కోర్టులో ఉన్న కేసులు ఓదరికి వస్తాయి. భార్యాభర్తలు కలుసుకొని సయోధ్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ధనుసు రాశి వారు శివారాధన చేయడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.